ఉల్లేఖాలంకారం. ఉల్లేఖాలంకారం యొక్క లక్షణం బహుభిః బహుధోల్లేఖ దేకస్యోల్లేఖ ఇష్యతే. దీని యొక్క అర్థం ఒక్క వస్తువే ఒక్కొక్కరికి ఒక్కొక్కటిగా కనపడడం అని అర్థం. ఉదాహరణకు బాణుడని కవులు, మురజిద్బాణుడని రాజులు, సుమనో బాణుడని స్త్రీలు నరసింహరాయలుని తలంచెదరు. ఇక్కడ చెప్పాలనుకునేది నరసింహరాయలుడి గురించి. ఉన్నది ఒక్క నరసింహరాయలు మాత్రమే, కానీ ఆయనని కవులు బాణునిగా, రాజులు మురారిగా, స్త్రీలు మన్మధునిగా భావించడం జరిగింది. మరొక ఉదాహరణ, ఆ రాజు స్త్రీల చేత మన్మధునిగా, యాచకుల చేత కల్పవృక్షముగాను, విరోధుల చేత యమునిగాను చూడబడెను. రాజు ఒక్కడే, కానీ ఆడవారు మన్మధునిగా, అడిగేవారికి కల్పవృక్షంగా, శత్రువులకు యమునిగా కనబడతాడు అనడం వల్ల ఇది ఉల్లేఖాలంకారం అయింది. మరొక ఉదాహరణ, స్త్రీలు కొందరికి కరవాల దారల వలె తీక్షణముగా కనిపిస్తారు, కొందరికి పాముల కంటే క్రూరులుగా కనిపిస్తారు, మరికొందరికి మెత్తని మనస్సు గలవారుగా కనిపిస్తారు. ఇక్కడ కూడా కేవలం స్త్రీల గురించే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వారు కనపడడం మూలంగా ఇది ఉల్లేఖాలంకారం అనబడింది. మరొక ఉదాహరణ, స్థిరమగు త్రిప్రాసము సుందరమగుముర వైరి రూపు తరుణులకు మనోహరమగు దానవులకు భీకరమగు తపసులకు ముక్తికరమగును అవనిన్. ఇది అప్పకవీయం అన్న గ్రంథంలో అప్పకవి గారు చెప్పిన పద్యం. ఇక్కడ ఆ మురవైరి అనగా ఆ విష్ణువు ఒక్కడే, కానీ స్త్రీలకు మనోహరంగా, రాక్షసులకు భయంకరంగా, తపస్సులకు ముక్తికరంగా భావించబడింది. ఈ అలంకారానికి మరొక సూత్రం కూడా ఉంది. ఒక్కటే వస్తువు వేరువేరు గుణాలను బట్టి వేరువేరు వస్తువులతో అభేదాన్ని పొందడం. దీనికి ఉదాహరణ, అతను వక్తృత్వమునందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు, విలువిద్యయందు భీష్ముడు. అతని వక్తృత్వం, కీర్తి, విలువిద్య అనే గుణాలు వరుసగా బృహస్పతితోనూ, అర్జునునితోనూ, భీష్ముడితోనూ అభేదాన్ని పొందింది కనుక ఇది ఉల్లేఖాలంకారం అనబడింది. అలాగే మరొక ఉదాహరణ, రవిబింబంబుపమింపబాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సౌవర్ణకేయూరమై చవిమత్కంకణమై కటిస్థలి నుదంచిద్ఘట్టయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండమున్నుండుచోన్. ఇది భాగవతంలో పోతన గారు చెప్పినటువంటి పద్యం. ఒకే వస్తువు అనేక విధాలుగా ఇక్కడ వర్ణించబడింది. రవిబింబం ఒక్కటే, వటుడు బ్రహ్మాండమంత అవుతున్న సందర్భంలో ఆ రవిబింబం ఒకసారి గొడుగుగా, మరొకసారి తల మీద రత్నంగా, చెవి ఆభరణంగా, మెడ నగలాగా, బంగారపు కేయూరములాగా, కంకణములాగా, నడుం మీద గంటలాగా, కాలి నూపురంలాగా అయింది అని ఒకే వస్తువును అనేక విధాలుగా వర్ణించడం జరిగింది. కాబట్టి ఇది కూడా ఉల్లేఖాలంకారానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు.